ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైంది. ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్. రాణా ప్రతాప్ శౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్, తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మద్రాసు ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన జెండా, మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగా అయింది. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, వారిస, వడియా, ఏ భాషలైనా కావచ్చు, మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మన ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. If you could accept in Urdu, why don't we accept Hindi? What is the problem there? అందుకని ఇంకొకసారి ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్. అందుకని నేను మనస్ఫూర్తిగా 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషేన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష. నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహాన్ ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేశాను. అది అందుకనే వన్ మోర్ టైం
ఈ ప్రత్యేకమైన రోజున ఇంకొకసారి शपथम తీసుకున్నాం इस स्वर्ण जयंती के मौके पर आइए एक छोटा सा संकल्प लें। हिंदी से प्रेम करेंगे, अपनाएंगे और आगे बढ़ाएंगे। धन्यवाद। जय हिंद, जय भारत।